గన్స్ అప్ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు. జస్ట్ 1.5 hours మాత్రమే ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడ లేదు. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ వైజ్ మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. ఈ సినిమా పోస్టర్ చూడగానే నాకు అనిపించింది ఏంటంటే, అరే మన కెవిన్ జేమ్స్ మామ ఏంటి చేతిలో తుపాకీ పట్టుకొని ఇంత సీరియస్గా ఉన్నాడు. కానీ సినిమా చూసాక అర్థమైంది కామెడీ చేయట్లేదు, ఏకంగా జాన్ విక్ రేంజ్లో బిల్డప్ ఇస్తున్నాడని. సినిమా అయితే అస్సలు నచ్చలేదు భయ్ నాకైతే. డైరెక్టర్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది. సినిమాని యాక్షన్ సినిమా తీయాలా, ఫ్యామిలీ డ్రామా తీయాలా, లేక కామెడీ సినిమా తీయాలా అని. చివరికి 3 కాకుండా కిచిడి అయిపోయింది. కిచిడి చేస్తారు, పచ్చడి అయిపోయింది. యాక్షన్ సినిమాను బిల్డప్ ఇచ్చారు. కానీ మీరు ట్రైలర్ చూసుంటే ముందు చూడండి, ఆ ట్రైలర్లో ఉన్న యాక్షన్ బిట్స్ తప్ప, ఆ షార్ట్స్ తప్ప ఏం లేవు సినిమాలో. పోనీ అవేమైనా బాగున్నాయా పెద్దగా అంటే అది కూడా లేదు. కామెడీ లేదు, యాక్షన్ లేదు, ఫ్యామిలీ డ్రామా సీరియల్. హీరో పేరు రేహేజ్. ఒకప్పుడు పోలీస్, ఇప్పుడు మాఫియా దగ్గర గూండా. హీరోకి ఒక డ్రీమ్ ఉంటుంది. అదేంటంటే ఈ క్రైమ్ ప్రపంచాన్ని వదిలేసి ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి ఒక హోటల్ పెట్టుకోవాలని. కానీ మన సినిమాలో రూల్ ఏంటి చెప్పండి? హీరో ఇదే నా లాస్ట్ జాబ్ అని ఎప్పుడు అంటాడో అప్పుడే అసలు దరిద్రం మొదలవుద్ది. సేమ్ ఇక్కడ అంతే. ఆ లాస్ట్ జాబ్ బెడిసుకోవద్ది, బాస్ కోపగించుకుంటాడు, సిటీ మొత్తం మనోడిని చంపడానికి వెతుకుతుంటారు. ఇక మన హీరో తన ఫ్యామిలీని కాపాడుకుంటూ ఆ గూండాల్ని ఎలాగా ఉతికారేసాడు అన్నదే మిగతా స్టోరీ. హీరోని చంపడానికి 100 మంది వస్తారు భయ్య. ఏ ఒక్కడు కూడా కరెక్ట్గా షూట్ చేయడు, కొట్టడు. మన హీరో మాత్రం గన్ పట్టుకుంటే బుల్లెట్లు అయిపో. రీలోడ్ చేయాల్సిన పనే లేదు. సినిమా స్టార్టింగ్లో ఏదో ఒక చిన్న ఫైట్ సీన్ పెట్టారు. మళ్ళీ క్లైమాక్స్లోనే 10 minutes గట్టి కొడితే 15 నిమిషాలు యాక్షన్ సీన్స్ లేవు ఇందులో. ఫ్యామిలీ అంతా ముచ్చటించుకోవడం తప్ప ఇంకేం లేదు. పర్ఫార్మెన్సెస్ మాత్రం అందరికీ బాగున్నాయి. ప్రొడక్షన్ వర్క్ బాగుంది. టెక్నికల్ క్వాలిటీస్ కూడా బాగున్నాయి. మీకు కనుక టైంపాస్ ఏది అవ్వట్లేదు, వేరే ఆప్షన్ లేదు, లేదా మీరు కెవిన్ జేమ్స్ డైహార్డ్ ఫ్యాన్ అయినా కూడా ఈ మూవీని అయితే నేను చూడమని రికమెండ్ చేయను భయ్య. ఓవరాల్గా నా రేటింగ్ ఎంతంటే మూవీకి 1.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.